అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ పండగకి నేను కరీంనగర్ వెళ్ళాను మా ఇంటికి. ఆ వ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది. ఇది భోగి పండుగ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసామో ఇందులో చూపిస్తాను. మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ఈ సంక్రాంతి పండగ అంటే నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మార్నింగే లేచి ముగ్గు పెట్టుకోవాలి, అందులో కలర్స్ అన్నీ వేస్తాం కదా. ఎవరైనా చాలా ఇష్టంగా వేస్తారు ఈ 2 days, భోగి సంక్రాంతి రోజు. ఇంకా మేము కూడా అలానే మార్నింగ్ లేచి వేసాము. ఇంకా ఈ ముగ్గు పెట్టుకోవడంలో పల్లెటూళ్ళల్లో ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళకన్నా మంచిగా పెట్టుకోవాలి, వాళ్ళకన్నా పెద్ద ముగ్గు వేసుకోవాలి, వాళ్ళకన్నా మంచిగా నీట్గా రావాలి అన్న కాంపిటీషన్ స్పిరిట్తో వేస్తారు. ఎక్కడైనా అంతే, సిటీలో కూడా అంతే. ముగ్గు అనేసరికి వాళ్ళకన్నా మనం బాగా వేయాలి, వాళ్ళకన్నా ముందు వేయాలి, నీట్గా వేయాలి అనేసి అనుకుంటాము. పర్సనల్గా నాకైతే అంత పెద్ద ముగ్గులు అయితే రావు. ఏదో అప్పటికప్పుడు యూట్యూబ్ చూసి ఒక డిజైన్ నేర్చుకొని వేయడం అలానే అలవాటు ఇప్పటికీ కూడా. మళ్ళీ తెల్లారి ఆ ముగ్గు వేద్దామంటే మళ్ళీ గుర్తే ఉండదు. ఇంకా ఇక్కడ మా చిన్నక్క వాళ్ళు మేము అందరం కలిసి వేసాము. సిటీలో స్టార్టింగ్ పేడ దొరక్కపోయేది. ఇంకా అప్పుడు రేగ్గాయలు, పూలు అలా కలిపి పెట్టేదాన్ని. తర్వాత ఇంకా పేడ మార్కెట్లో అమ్మడం చూసి ఇంకా అప్పటి నుంచి కొనుక్కొచ్చుకున్నాను నేను. లేదంటే పక్కన అంటే వాళ్ళైనా మాకు ఇచ్చేవాళ్ళు సిటీలో. అలా నేను కంపల్సరీగా గొబ్బెమ్మలు పెట్టేదాన్ని. నాకు గొబ్బెమ్మలు పెట్టడం అంటే చాలా చాలా ఇష్టము. మన తెలంగాణ సైడ్ అంటే సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ ముగ్గు, తర్వాత ఈ పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటారు. తర్వాత ఇంకా తెలంగాణ అంటే నాన్ వెజ్కి స్పెషల్ కదా. ఇంకా పండగ పూట కంపల్సరీ నాన్ వెజ్ తింటారు ఇటు సైడ్. ఇంకా సంక్రాంతి మండే రోజు కనుక భోగి రోజే అంటే భోగి రోజు నార్మల్గా తినము. ఇలా మండే, ట్యూస్డే అలా ఏదైనా తినని రోజు వచ్చిందంటే బిఫోర్ డే తింటారు. అక్కడ కూడా చాలామంది సండేనే పండుగ చేసుకున్నారు, అంటే నాన్ వెజ్ తినడము అలా. ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ, కొంచెం చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే పూరి, వడ చేసుకున్నాము. ఇవన్నీ వంటలు నేనే చేశానండి మార్నింగ్ అయితే. ఇంకా మంచిగా తిన్న తర్వాత పడుకుందామంటే మా పిల్లలు పడుకోనివ్వలేదు. ఇంకా కైట్ ఎగిరేద్దాం అనేసి పైనకి వెళ్తే ఫుల్ ఎండగా ఉండే. ఇంకా మళ్ళీ కిందికి వచ్చి తంబోలా ఆడుకున్నాము. చాలా రోజులైంది తంబోలా ఆడి. అసలు నేను ఆడలేదు, ఎప్పుడు చూసేదాన్ని. కానీ ఈసారి అందరం కలిసి ఆడుకున్నాము, మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో ఆడినప్పుడు ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది కదా. అందరితో కలిసి ఆడడం అంటే అందరితో ఉండాలేమో మనము, కొంతమందితోనే ఉంటాము. మన ఇష్టాలు కలవాలి, ఏమన్నా ఫీల్ కాకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా కలవగలుగుతాము. ఫ్యామిలీ అంటే కూడా అదే. మేము కూడా బాగా కొట్టుకుంటాము, మళ్ళీ తిట్టుకుంటాము, మళ్ళీ మంచిగా కలిసి ఉంటాము. ఫ్యామిలీ అంటే అంతే కదండి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, కలిసి ఉండడము అంతే. ఇంకా ఈసారి అయితే ఈ పండగకి అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా పైనకి వెళ్ళి కైట్ ఎగిరేసాము. అంటే ఎవ్రీ ఇయర్ మేము మా బాబు పుట్టిన నుండి, అంటే దాదాపు 5-6 years నుంచి మేము కైట్ ఎగిరేస్తున్నాము. ఇక అంటే నేను ఎక్కువ సంక్రాంతికి మా ఇంటికి వెళ్ళలేదు. ఈ మధ్య ఇక్కడే ఉన్నా, మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాను. అక్కడ కూడా ఈసారి కైట్ ఫ్లై చేసాము, అదే కైట్ ఎగిరేసాము.
మేమైతే పండగని చాలా ఎంజాయ్ చేసాము ఈసారి. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.